యూట్యూబ్ ఓపెన్ చేయగానే అందరు ఫోక్ సాంగ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి మంచి ఫోక్ సాంగ్ పాడే రమేష్ అన్న తీసుకొచ్చిన ఒక పాట పాడండి. జై అంబేడ్కర్ జయవో అంబేడ్కర్ బహుజన మన బతుకులల్లా ఆశ జ్యోతి నీవయో బహుజన మా బతుకులల్లా ఆశ జ్యోతి నీవయా జై జై అరెరెర జై జై అలనాటి ప్రేమలు ప్రమీల యాదత్య ప్రణమాగదే ప్రమీల గట్లయితే ఎట్లనే ప్రమీల గడియ నిలువజాలనే ప్రమీల దిక్కును తడపా సుక్క నీటికై దిక్కులు చూసినవా బీటలు బారిన పీడును చూసి దుఃఖము కరసినవా దుక్కులు తడపా సుక్క నీటికై దిక్కులు చూసినవా. సామాజిక పాటలు మీరేమన్నా సేకరించారా? సామాజిక పాటలు రాసిన సేకరించిన ఇంకా ఏంటంటే చాలా వరకు నిజంగా నేను అంటే ఎల్లన్న లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద కవులు ఈ పాటలు కూడా రాస్తూ అంటే వాళ్ళు రాసిన వాళ్ళు పాడినటువంటి పాటలు మీరు తీసుకొని పాడుతూ ఉంటా. అట్లనే చాలా వరకు నేను ఏంటంటే ఈ నేను ఇప్పుడు నేను రాసిన దానిలో కూడా ఒకటి నువ్వు నాకు ఉడుకుడుకోబో వల్ల ఊరగాయ తుక్కులని నువ్వు నాకు మందు పెట్టినవేంది ఈ మందువులు పెట్టిరని చెప్పి అడుగుతారట అనుమానం. ఓహో, భార్యాభర్తల మధ్యకి సంబంధించినటువంటిది. అయితే మా చిన్నమ్మ రామం అని ఉంటది, ఆ పాటను ఇది బాగుంటదిరా నీదన్నా రాసుకోరా అని చెప్పి సేకరించిన పాట నేను కొన్ని పదాలు కలిపి దాన్ని మంచిగా రాయడం జరిగింది. కొన్ని పదాలు మంచిగా చేసి సేకరణ గీతాన్ని. అసలు అది ఎట్లా అంటే ఉడుకుడుకు బువ్వల్ల ఊరగాయ తొక్కుల్ల ఉడుకుడుకు బువ్వల్ల ఊరగాయ తొక్కుల్ల బావో అహో బావో బావో మందవడు పెట్టిండే శాల బావో మందవడు పెట్టిండే శాల ఉడుకుడుకు బువ్వెరుగా ఊరగాయ తొక్కెరుగా పిల్ల అంటది ఉడుకుడుకు బువ్వెరుగా ఊరగాయ తొక్కెరుగా బావో ఆ మందు నీ నెరగా శాల బావో ఆ మందు నీ నెరగా శాల ఇట్లా అంటే దున్ని వేడి వేడి అన్నం పచ్చడి వేసుకొని తినడం. నాకు మందోలు పెట్టినట్టే మందు ఏం తెలియదు నువ్వే నాకు నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి అంటే అప్పుడు ఏంటంటే జానపదాలు ఏముంటది తెలుసా ఎంత కొట్లాడుకున్నా లాస్ట్కి వస్తే నీ మీద నా మనసే బావ నిన్నెడిసి ఉండలేని ఇట్లా కలుపుతాం అన్నట్టు. ఖచ్చితంగా నువ్వు ఎంత కొట్లాడుకుంటారో వీళ్ళు మళ్ళా చివరికి వచ్చే వరకు కలిసే ఉంటారు. అంటే అల్లది ఏందో తింటారు వాళ్ళు భార్య భర్తలు తింటారు. మన తెలియదు అంటే మన జానపదాలు ఏంటంటే వాళ్ళు తాగుతారు భర్తతో పాటు ఇంత కళ్ళు తాగుతారు, గ్లాసులు 2 గ్లాసులు తాగుతారు, తాగి తిట్టుకుంటారు మళ్ళీ కూడా ఉంటారు. అంటే అది ఏందో కానీ అటువంటివే చాలా మంచిగా ఉంటాయి. నువ్వు చూడండి ఏ కాపురంలో కూడా ఇంత లొల్లి లేనటువంటివి ఉంటాయి. లొల్లి ఉంటేనే దానిలో మంచిగా ఉంటుంది, అందం ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువ పాటలు తీసుకోవడానికి ఉంటుందేమో. అట్లని కాదు కానీ అది నిజంగా అంటే నిజంగా కూడా అంతే. ఇప్పుడు గోరెటెంకన రాసేదానిలో కూడా ఎందుకంటే లొల్లి జరుగుతుంది మళ్ళీ కలిసిపోతారు. గల్లీలో సిన్నది పాట చాలా బాగుంటది కదా, ఆ పాట వచ్చా మీకు? గోరెటి వెంకన్న గారు రాసినటువంటి పాట. ఇంకా పాటలన్నీ మేము పెరగాలి కానీ అప్పుడు వాడుకున్నాం. ఇప్పుడు ఇక నేను రాసిన పాటలకి అలవాటు ఈ పాటలకు జానపదం ఫోక్ ఎక్కువ వెళ్ళిపోయినా. ఇప్పుడు మీరు అంటే మీరు రాస్తున్నారు పాడుతున్నారు కాబట్టి మీకేమన్నా అవకాశాలు వచ్చాయా మూవీ సైడ్ సినీ రంగంలో? ఇప్పుడే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు అంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు కదా, గిట్లా డైరెక్టర్ అడిగారని 2-3 రాయమన్నారు, రాస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే దిగులో రేంజ్ లో పాట విన్నాక ఈ రేంజ్ లో ఇంకేమైనా పాటలు ఉంటే చేయగలవా అని అడుగుతున్నారు. సో ఈ మధ్యలో ఏమైనా ట్రెండింగ్ సాంగ్స్ వచ్చాయా? మేబీ యూట్యూబ్ లో అయినా కావచ్చు, వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు పాడడము అంటే కొన్ని ఫోక్ డాన్స్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకటి ముక్కు పుల్లాల కని చేసినాం. ఎందుకంటే ఒక అనుమానపు పెళ్ళం ఉంటే ఈయన ఇంకో ఆయన పాత జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని అది బాగా పాటలు రాయడము అంటే మీరు దాన్ని స్వీకరించి రాసి మీరు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అందిస్తున్నారు. కానీ చూసేవాళ్ళు గొడవ పెట్టుకునే రకంగానే ఉంటాయి ఆ పాటలు కూడా వింటూ ఉంటే. అంటే వాళ్ళు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఎట్లుంటది అంటే ముక్కు పుల్లాలకు నవీను ముట్టిన దోషానికి నవీను నీ పెళ్ళం చూసెనో నవీను నాతోని మాట్లాడది నవీను. ఈ పిల్లగానికి పెళ్ళం ఉంటది, వీడు ముక్కు పుల్ల చూసి ఎంతో బాగున్నదని ఇట్లా అన్నదట. అంటే ముక్కు పుల్లని చూసిన ఇట్లా నువ్వు పెట్టేటప్పుడు చూసింది అప్పుడో ఎప్పుడో జరిగిన సంఘటనను నాతో మాట్లాడతలేదు నీ పెళ్ళం అని చెప్తుంది అన్నట్టు. అట్లా పత్తేరాబో తెరా నవీను నువ్వు పక్క పంటి నువ్వు అత్తివి నవీను
నీ పెళ్ళం చూసెనో నవీను నాతోని మాట్లాడది నవీను. అంటే మన దగ్గర పిల్లగాడే నవీన్ అని సముద్రలింగపూర్. ఆయన పేరు మీద ఎందుకు అన్న ఒకటి రాయిలే అని చెప్పి అట్లా. అంటే ఒక అమ్మాయి ఆమె అలా భార్య అడుగుతుంటుంది అన్న ఇట్లా అనుమాన పడుతున్నది క్రియేట్ చేసి పాట. అది దోమకొండ గంగామణి అని నిజామాబాద్. చాలా మంచి పాటలు పాడుతుంది, ఫోకు పాడుతుంది, సేకరణ గీతాలు. ఆమె దగ్గర బోలెడు పాటలు నేను ఆమె దగ్గరికి తీసుకున్నాను. నిజామాబాద్ దోమకొండ గంగామణి అని అద్భుతమైనటువంటి సింగర్. ఈ పాట పూర్తిగా పాడండి, చాలా బాగుంది. గట్లంటే ఎట్లనే ప్రమీల నా గడియ చిన్నవాయనే. నేను గడియ కూడా నిల్వ చాలని ప్రమీల అంటాడు. నువ్వు గట్లంటే ఎట్లా అంటే నువ్వు అట్లాంటి ఎట్లా అలనాటి ప్రేమలు ప్రమీల యాదత్య ప్రణమాగదే ప్రమీల. నువ్వు గట్లాంటి ఎట్లా నీ ఎప్పుడో జరిగినాయి అప్పటి పాత జ్ఞాపకాలు. నువ్వు గట్లా అంటే ఎట్లా నన్ను నువ్వు అట్లా అనకు, ఎప్పుడో పాత జ్ఞాపకాలు అవి గుర్తొస్తున్నాయి అని చెప్పి. నిజంగా ఆ పాట మన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది ఈ మధ్య. అది దూసుకపోతుంది ఇలా. ఇప్పుడు 3-4 లక్షలకు వచ్చింది. అది కూడా 1 మిలియన్ దగ్గర వస్తుంది కావచ్చు ఇక. ఎందుకంటే ఒక్కసారి ఇది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే ఇక పోతుంటే ఎవరు చూసినా పత్తేరా పోతారా ఊరికేస్తుంది ముక్కు పుల్లలకు సాంగ్ అంటారు అన్న. నేను చూసుకునే వరకు నిజంగానే ఇన్స్టాగ్రామ్ లో బాగా పోయింది అది. ఒక 2-3 పిల్లగాళ్ళు దీనికి రీల్స్ చేస్తారు కదా ఆ యూట్యూబ్లో. అట్లా చాలా వరకు నాకు ఎందుకంటే అడ్వాంటేజ్ అంటే ఇట్లా రాస్తున్నా కాబట్టి. ఎందుకంటే సేకరణ గీతాలు ఈ గంగమ్మని అయితే నాకు చాలా వరకు హెల్ప్ చేసింది. నిజామాబాద్ ఆమె పల్లె గొంతు మట్టి గలమంటారు కదా, మట్టి వాసన నిజంగా అద్భుతం. అసలు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి పాడలేదు కానీ ఆమె ఇక్కడ లేదు, మనకు అందుబాటులో లేదు పాపం. ఆమె నిజంగా ఆమెను చూస్తే, ఎందుకంటే ఒక విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేసి. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? నేను వెళ్ళలేదు. వచ్చాయి అవకాశాలు అంటే స్టేజ్ మీద మీరు పాడే విధానాన్ని చూసి ఎవరైనా సో మేము ఇట్లా అవకాశం ఇస్తాం రండి అని చెప్పేసి అమెరికాకి పిలవడం, దుబాయ్ కువైట్కి వెళ్తూ ఉంటారు కదా, 2-3 సార్లు వచ్చినాయి, క్యాన్సిల్ అయినాయి. అయితే వాళ్ళ తరపున మరి మా తరపున వేరే వాళ్ళని తీసుకురా ఏందో కానీ మేమైతే పాస్పోర్ట్ తీసి రెడీ పెట్టుకున్నాము. కానీ అవకాశాలు వచ్చినాయి. ఇట్లనే ఇక మనలో ఎట్లుంటది అంటే ఇక కళాకారుల దీనిలో కూడా వివక్షత. ఎందుకంటే దీనిలో ఒకళ్ళు పాటలు రాస్తారు అది ఎందులోనైనా ఉంటుంది. అదంతే ఇక ఎందుకో ఏమో కానీ నేను చాలా వరకు చూసిందల్లా. సో రైతుల గురించి ఏమైనా రాసారా? అంటే రైతులు కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. రైతుల గురించి నేను ఎల్లన్నా రాసిన రచనలో మంచి పాటను చూసిన. అసలు అది చూస్తుంటేనే బాధ అనిపించేది ఆ పాటలు. నేను అది విని నేర్చుకున్న పాట. విని నేర్చుకున్నారు మీరు రాసారా లేకపోతే వేరే వాళ్ళు రాసారా? ఎల్లన్న రాసిన పాటను నేర్చుకున్నా. ఇక నేను రైతుల మీద ఇంకా రాయలేను, త్వరలో రాస్తా ఖచ్చితంగా. రైతుల మీద, గల్ఫ్ కార్మికుల మీద, ఇంకా చాలా వరకు సామాజిక గీతాలు రాసేది ఉన్నది. రాస్తున్నా కూడా కొన్ని. అంబేద్కర్ మీద రాసిన ఆల్రెడీ. అదొక పాట పాడండి. అంబేద్కర్ మీద రాయమంటారా? జై అంబేద్కర్ జయవో అంబేద్కర్, బహుజన మన బతుకులల్లా ఆశజ్యోతి నీవయో. జై జై హరర జై జై చల్ జై అంబేద్కర్ జయవో అంబేద్కర్, జై అంబేద్కర్ జయవో అంబేద్కర్. ఇట్లుంటది మొత్తం. ఆయన ఎక్కడ చదివిండు, ఎక్కడ చేసిండు, ఆయన చిన్నతనంలో ఎన్ని బాధలు పడ్డాడు. చాలా అద్భుతమైనటువంటి పాట. ఏంటంటే అసలు ఆయన బల్లోకి కూడా లోపలికి రానియలేదు. అవును. ఎందుకు అని అంటే అసలు ఎంత వివక్షత చూడండి. అటువంటిది ఆ డోర్ కాడ నిల్చొని కూడా నేర్చుకొని ఇవాళ భారతదేశానికి ఒక రాజ్యాంగం అందించినట్టు ఎంత జ్ఞానం. అంటే ఇప్పుడు మనకు అన్ని పరిస్థితులు ఉన్నా మనం చదవలేకపోతున్నాం. ఇవాళ మనకు మంచి కాలేజీలు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో నేను నిజాం కాలేజీలో చేసిన, ఇవాళ తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తారు. మాకు హాయిగా లైట్లు ఫ్యాన్ల కింద ఉన్నా మేము అంటే చాలా మంది చదవలేకపోతున్నాం. అంటే మేమంటే పిహెచ్డీ దాకా వచ్చాం, చదవని వాళ్ళు చాలా మందికి అవకాశాలు ఉన్నలే, చదవలేకపోతారు పిల్లలు. ఇవాళ ఎందుకో ఏమో మరి సెల్ ఫోన్ సిస్టమా ఏందో కానీ అయితే ఏంటంటే తగ్గింది నాలెడ్జ్. ఏమంటారు కదా దాన్ని, ఏమంటారు కదా, అది మాత్రం తగ్గింది మనసులో. ఇది వెతకడం మొదలు పెట్టారు, ఇళ్ళనే వెతుకుతారు సెల్ ఫోన్లని ఏదైతే. కానీ చదవడం ఇవన్నీ నాలెడ్జ్ని పెంచుకోవడం తగ్గింది. రైతుల గురించి ఒక మంచి పాట పాడండి. రైతుల గురించి. అన్నదాతవని రైతే రాజని నిన్ను కొని ఆడినరా,
అన్నం పెట్టే రైతన్న నీకు ఆకలి మిగిలెనురా ఆ ఆ ఆ ఓ ఓ ఓ అన్నదాతవని రైతే రాజని నిన్ను కొని ఆడినరా అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా ఆ ఆ ఓ దుక్కిని తడపా సుక్క నీటికై దిక్కులు చూసినవా దిక్కును తడపా సుక్క నీటికై దిక్కులు చూసినవా బీటలు బారిన పీడును చూసి దుఃఖము కరసినవా దుక్కులు తడపా సుక్క నీటికై దిక్కులు చూసినవా బీటలు వారిన పీడును చూసి దుఃఖము కరసినవా ఆ ఆ ఓ అన్నదాతవని రైతే రాజని నిన్ను కొని ఆడినరా అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా ఆలి మేడలోని తాలిని కూడా అమ్మి వేసినావే బారెడాశతో పోరు వేసిన నీళ్లు దారవాయే ఈ కరుడు గట్టిన కాకుల నడుమా సినిగిన విస్తరాయే ఆ ఆ ఓ అన్నదాతవని రైతే రాజని నిన్ను కొని ఆడినరా అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా 6 నెలలు ఇట్లా కష్టపడుతూ అంటే ఉంటారు ఇట్లా వాళ్ళు. అంటే ఈ ప్రణాళికలు ఎన్ని మారినా బతుకు మారలేదే ఈ పాలకులెందరూ మారిన గాని బాధ తీరలేదే చూడండి అంటే ఎన్ని మనం ప్రణాళిక ఎన్ని ఈ రాజకీయ పార్టీల ద్వారా మన బాధలు తీరే అని చెప్పి అసలు ఎంత గొప్పగా రాసినట్టు ఆ పాటను కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు అంటే రైతులు నిజంగా ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఎంత కష్టపడి పంట తీస్తారో ఆ గిట్టుబాటు ధర లేక నిజంగా చాలా మంది అప్పుల పడి ఎందుకంటే మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం కదా సంవత్సరం అంతా పని చేస్తాం కానీ అమ్మిన తర్వాత అది మన తిండి గింజలకు తప్ప రైతు దేనికి కూడా నిజంగా వ్యవసాయంలో చాలా గొప్ప సంపాదిస్తారు అనుకుంటారు కానీ ఏం లేదు పాప నేనంటే నిజంగా దగ్గరుండి చూసిన నేను పంట నేను పత్తి వేసిన నేను కూడా వ్యవసాయం చేస్తుంటా నేను మన ఇంటి దగ్గర సహకారం చేస్తుంటా మా అన్నలకి ఇట్లా వాళ్ళు పొలం వేస్తారు పత్తి ఎత్తారు మేము పత్తి తీసేటప్పుడు కానీ సంచులు మోసుడు కానీ వడ్లు గిట్ల ఎత్తుకొచ్చుడు కానీ అవన్నీ చేస్తుంటా కాబట్టి వాళ్ళ పరిస్థితి నిజంగా లాభం లేదు మనం అనుకుంటాం వాళ్ళకు పాపం మనకు తిండినిచ్చే పంట పండిస్తారు మనం ఇలా మంచి హాయిగా తింటున్నాం పువ్వ కానీ వాళ్ళకు రైతులకు మాత్రం ఇంటికాడ నిజం ఘోరం వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం వాళ్ళకి అందడమే కష్టం బాధే కరెంటు లేకపోయినా బాధే పండిన పంటకి వర్షం కొట్టినా బాధే ఇప్పుడు వచ్చే ఆడ నిజంగానే మనం ఇట్లా కాంటకెట్ట మనకు వర్షం కొట్టి మన బాగా వర్షాలు వచ్చినాయి మా దగ్గర మొన్న ఇంకొకటి మీరు ఒక పాట మీరే రాయడం జరిగింది బట్ అది అందులో మీ పేరు యూజ్ చేయలేదని చెప్పేసి మేము విన్నాము ఆ పాట చాలా ఒక హిట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది చెలో చెలో కమనమ్మ సాంగే కదా అయితే నేను TV9 మాపల్లె పాట అని చెప్పి TV9 ఇంటర్వ్యూకు పిలిచిర్రు శక్తి సార్ అని డైరెక్టర్ ఉండే అప్పుడు మాపల్లె పాట వచ్చింది అది 2010-11 టైం అనుకుంటా అసలు అద్భుతమైన సేకరణ పాట మా చిన్నమ్మ మీనమ్మ అని నాకు అద్భుతమైన పాటలు ఇచ్చింది 3 పాటలు చిన్నమ్మ మీనవ్వ అద్భుతం మా చిన్నమ్మని అసలు అందరూ గాయకులు మా దాంట్లో మా ఫ్యామిలీ ఎందుకేమో అంటే అంటే చిన్నమ్మలు కానీ పెద్దమ్మలు కానీ మా అన్న కూడా మంచి ఉద్యమకారుడు తెలంగాణ అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలో పోయి తెలంగాణ మీద గొంతెత్తి పాట అమరు రాసినటువంటి పాట పల్లె పల్లె నా పల్లెలో మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోన పాత గోడలు పందిరి గుంజలు చిన్నపోయినాయి అని చెప్పి అప్పుడు మిత్రరాత్య మా అన్న పాడిండు ఆ పాటలు ఇన్ని నేర్చుకున్నాం మేము అప్పుడు ఆయన ఉద్యమం మీ నాన్నగారు కూడా పాడుతూ ఉంటారా అయితే మా అన్నయ్య ఆ ఉద్యమంలోకి వెళ్ళి నక్సలైట్లలోకి వెళ్ళి అమరుడైన 99లో పోలీస్ ఎన్కౌంటర్లో నిజంగా బాధను తట్టుకోలేక నిజంగా ఎందుకంటే ఆయన అంటే
మన ప్రజల కోసం మన కోసం అందులోకి వెళ్ళి ఈ బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలి. ఈ సొమ్ము అంతా అంటే ఈ దొంగ సొమ్ము ఏదైతే వీళ్ళు సంపాదించారో ఇదంతా ప్రజలకు దారదత్తం కావాలన్నప్పుడు వాళ్ళు పోరాటం చేశారు. అటువంటి మానను కోల్పోయి నిజంగా వాళ్ళ ఆశయాలు నిజంగా గొప్ప వాళ్ళవి. అప్పుడు తెలంగాణ కోసం గొంతెత్తి పాడిర్రు వాళ్ళు. అప్పుడు ఢిల్లీలో మా అన్న పాట పాడుతుంటే అసలు అద్భుతం అది. ఆ ఢిల్లీలో డప్పు కొట్టుకుంటా గలమెత్తి పాడుతుంటే అసలు ఆ ఢిల్లీ పేపర్ మొత్తం ఇట్లా దద్దరిల్ని అంత గొప్పగా వచ్చినాయి. నలుపు పుస్తకము అప్పుడు బొజ్జ తారకం రాసినటువంటి ఆ మాసపత్రిక అది ఉంటుంది. ఆ పత్రిక మొత్తం ఫస్ట్ ఫ్రంట్ పేజీలో అన్న ఫోటోనే ఫోటో ఢిల్లీది. అసలు అది ఆ ఫోటో చూసి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ డప్పు కొట్టుకుంటా పాట పాడుతుంటే ఆ ఢిల్లీలో జనసంద్రం 1,00,000 మంది ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయేటోళ్ళట. అప్పుడు అంటే సామాజిక ఉద్యమాలు అప్పుడు అట్లుండే. బీడి కార్మికులని ఇదని కార్మిక వ్యవస్థలు కార్మిక సంఘాలని అందరు పోయి అక్కడ పాటలు అంటే వీటికి ఆ కమ్యూనిస్టు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ మా అన్న జనరేషనే, మా తాతలు అయ్యలు వాళ్ళు చదువుకోవాలి. మా అన్న చదువుకొని అరే ఇంత వివక్ష జరుగుతుంది, అప్పుడు దొరలు మనల్ని అరే అయ్యా బాంచన్ కాలు మొక్తా అనే పరిస్థితి ఉన్నదిరా ఇక్కడ, ఇదంతా ఇప్పుడు మీరు ఓన్లీ పాట మీద డిపెండ్ అయినా ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారా మీరు? నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా టీచింగ్ కూడా చెప్తా, పార్ట్ టైం టీచింగ్ కూడా చేస్తున్నా. సాంగ్స్ రాస్తుంటా, పాడుతుంటా, యూట్యూబ్కు కూడా పాటలు ఇస్తుంటా. యూట్యూబ్కు 2-3 యూట్యూబ్లకు కూడా సాంగ్స్ ఇచ్చిన పాటలు. ఇప్పుడు ఇంకా రాలేవు, వస్తున్నాయి. అంటే చాలా మందికి పాటలు నేను నాదంలోనే పెట్టుకోకుండా వేరే వాళ్ళకి అవసరం ఉంటే కూడా ఇస్తున్నా. అంటే నార్మల్ గా జనరల్ గా అడుగు తీస్తున్నారా లేకపోతే ఏదైనా డబ్బులు తీసుకుని ఇవ్వడం జరుగుతుంది? ఇక వాళ్ళు ఏమన్నా పేమెంట్ ఇస్తా అంటే తీసుకుంటున్నా, లేకపోతే ఇక మన దోస్తాన్లా ఏముండని నడవనని చెప్పి, ఎందుకంటే ఉండని మనోళ్ళే అని చెప్పి అట్లా. మీ చిన్నమ్మ ఇచ్చిన పాటతోని మనం మంచిగా క్లోజ్ చేద్దాం. మీ చిన్నమ్మ ఇచ్చిన గారి పాట ఒక మంచి పాట పాడండి, మీ చిన్నమ్మని గుర్తు చేసుకుంటూ. వరిసేనే కమలమా నేను వరి గొత్తెనే కమలమా, నీ మునుము నా మునుము నేనే గొత్తెనే కమలమా. కమలమా అనే వాళ్ళ మరదలన్నమాట. అట్లా కందిసేనే కమలమా నేను కంది గొత్తెనే కమలమా, నీ మునుము నా మునుము నేనే గొత్తెనే కమలమా. సెలో సెలో కమలమా వయ్యారి సెలో కమలమా, సెలో సెలో కమలమా వయ్యారి సెలో కమలమా. మక్క సేనే కమలమా నేను మక్క గొత్తెనే కమలమా, నీ మునుము నా మునుము నేనే. పక్క పంట ఉంటే మనం అందుతాం కర్రలు. అట్లా కోయడం అంటే మరదల మీద ప్రేమ ఉన్నది కదా అట్లా. అందుకని అట్లా అంటే అది ఉంటుండే, ఆ కన్సర్న్ ఉంటుండే. వాళ్ళు ఆడుకునేటప్పుడు భాగవతాలు ఆడేటప్పుడు ఇక్కడికి అయినా చూసి ఇట్లా ఆడుతాను. అట్లా అంటే వాళ్ళు పలకరింపుకోడు వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళ. అట్లనే ఈడ కూడా సేన్లల్లో పనికి వచ్చేటప్పుడు కూడా నిజంగా అది అద్భుతమైన పాట. అసలు నేను అది పాట యూట్యూబ్లో ఉన్నది, మాపల్లె పాటలో కూడా తెలుస్తుంది. అంటే ఒక తమ్ముతో పాడించిన, నేను పాడలేదు, వేరే తమ్ముతో పాడించిన పాట మనమే తీసుకొచ్చిన. అమ్మనే ఇచ్చింది, మనం ఆ మాపల్లె పాటలో పాడిపించిన TV9. అంటే అద్భుతంగా, ఎందుకంటే అన్ని అంటే ఏ పంటకు వస్తున్నాము కందిసేను, ఆ కందిసేను పక్క పండు నువ్వు ఉండు నేను. సో మీకు ఏమైనా అవార్డులు రావడం జరిగినాయా గవర్నమెంట్ నుండి? నాకైతే ఉగాది పురస్కారం ఒకటి ఇచ్చారు. ఉగాది అంటే ప్రైవేట్ బయట భారత ఆర్ట్స్ వాళ్ళు. తర్వాత నాకు నేషనల్ ఫెలోషిప్ వచ్చింది, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ వచ్చి అదొక 5 ఏళ్ళు నన్ను బతికిచ్చింది. 5 ఏళ్ళు ఎందుకంటే 30-30 వేలు నా చదువుకు. నేను PhD చేస్తున్నప్పుడు నా చదువుకు అది నాకు సహకారమైంది అన్నమాట. నేను అది నేషనల్ ఫెలోషిప్ కొట్టుకున్నా. తర్వాత ఇక ఈ పాట ద్వారా దిగులో దాని ద్వారా ఇక దీని ద్వారా కొంత యూట్యూబ్ నాకు అప్పుడైతే పడుతున్నాయి. అంటే నాకు కోట్లలో లేవు కానీ మిలియన్స్ అవుతున్నాయి. అయితే కోట్లు దాటాలి, ఇంకా ఏదన్నా మంచి సాంగ్ ఇంకా కూడా. ఎందుకంటే నా దగ్గర పాటలు ఉన్నాయి కానీ మన ఆర్థికంగా కొద్దిగా వెనుకబాటు ఉన్న వారికి ఏదన్నా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు అన్నట్టు. సో ఈ వీడియో చేసి కంపల్సరీగా మిమ్మల్ని ప్రొడ్యూసర్లు అప్రోచ్ అవుతారు, మంచిగా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ మీ పాటతోనైతే ఈ రోజు మమ్మల్ని ముచ్చటతో పక్కన పెట్టేస్తే పాటలతో మమ్మల్ని చాలా అలరించారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను దరువు రమేష్ని. అయితే నా పాటలు విన్నారు కదా, అట్లనే నిజంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సోషల్ పోస్ట్ TV ఛానల్ వారిని మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఇంకా మరింతగా ఆదరిస్తూ అనేక మంది ఈ కొత్త కళాకారుని పరిచయం చేసేటట్టు నిజంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ సోషల్ పోస్ట్ TV వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని ఆదరించండి.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.